సేవా కార్యక్రమాల ద్వారా మాత్రమే సమాజాభివృద్ధి సాధ్యపడుతుందని గుంటూరు నగర మాజీ మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. తన సోదరుడు కావటి సుధీర్ నాయుడు ఫౌండేషన్ పేరిట సంపత్ నగర్లోని సరస్వతి శిశు మందిర్లో విద్యార్థులకు శనివారం పుస్తకాల పంపిణీ జరిగింది. మనోహర్ నాయుడు అతని మరో సోదరుడు విక్రమ్ నాయుడుతో కలిసి పుస్తకాలు పంపిణీ చేసి మాట్లాడారు. 3 ఏళ్లుగా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, సోమవారం నాడు నల్ల చెరువు 22వ లైన్లోని ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మీనా కుమారి, తలసిల మధుసూదన్ రావు, నీలం ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంపత్ నగర్ ప్రాంతానికి సంబంధించి ఈ రామనామ క్షేత్రం మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో మరి పుస్తక పంపిణీ కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి కావటి సుధీర్ నాయుడు ఫౌండేషన్ తరఫున, అంటే మా తమ్ముడు సుధీర్ నాయుడు 2014వ సంవత్సరంలో చనిపోవడం జరిగింది. మరి ఒక 3 సంవత్సరాల క్రితం తన పేరు మీద ఒక ఫౌండేషన్ కూడా ప్రారంభించి ప్రతి సంవత్సరము ఏదో ఒక కార్యక్రమం చేయాలి, సేవా కార్యక్రమాలు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం. మరి దానికి సంబంధించి ఈ సంవత్సరం విద్యార్థులకి పుస్తక పంపిణీ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో, అంటే వాళ్ళు ఒక మంచి సేవా భావంతో ఈ స్కూల్ వారు ఉచితంగా విద్యను అందిస్తూ ఉంటారు. టీచర్స్ కూడా చాలా తక్కువ శాలరీస్తో ఏదో పిల్లలకి చదువు నేర్పించాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా విద్యని బోధిస్తూ ఉంటారు. మరి ఈ ప్రాంతంలో ఈరోజు ఈ స్కూల్లో సుమారు 188 మంది విద్యార్థులు ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఈరోజు మరి పుస్తకాలు పంపిణీ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా రేపు సోమవారం మరి నల్ల చెరువు 22వ లైన్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఏదైతే ఉందో అక్కడ కూడా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మరి పుస్తక పంపిణీ చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మా కుటుంబ సభ్యులందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. మరి రాబో కాలంలో ఈ ఫౌండేషన్ ద్వారా ఇంకా మెరుగైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తాము పెద్దలందరి యొక్క ఆశీస్సులతో అని చెప్పేసి ఉద్దేశంతో మరి తెలియజేసుకుంటాం.